తీర్థయాత్రలు తిరిగారు, ఇళ్లలో కలిసి పండగలు చేసుకున్నారు, కలిసి ఫంక్షన్ చేసుకున్నారు కాబట్టి ఏదో సన్నిహిత సంబంధాలని ఏదో బంధుత్వంగా ఉంటుంది. ఇప్పుడు మా అత్త మా ఊర్లలో ఉంటారు, వాళ్ళు సేమ్ కమ్యూనిటీ అట. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదో అత్త అవుతుందట ఆమె. ఇట్లా వాళ్ళ వరుస భావమర్దనల వరుస ఏముంటే చాలా మంది కజిన్స్ భావమర్దనలు అనుకుంటారు, తిరిగా ఫ్రెండ్స్. తప్పేముంది, వాళ్ళు ఏం తప్పు చేయలేదే. ఒకవేళ ఏదన్నా ఆరోపించినట్లు తేలితే మాత్రం కఠినాధికారి శిక్ష చేయమని మేమే అంటున్నాం కదా. కానీ దర్యాప్తు సంస్థలకన్నా అవకాశం ఇవ్వండి, కోర్టులకన్నా కొద్దిగా అవకాశం ఇవ్వండి. అనవసరంగా ఒక అమాయకురాలైన అమ్మాయిని పట్టుకుని రోజు ప్రెస్ మీట్లు పెట్టుడు, ఇదేదో అంటే నేననే ఉద్దేశం వేరు. ఒకవేళ ఉన్నది కఠినం ఉన్నది, ఆ సఖ్యాలు ఏమంటారు కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ మీద ప్రభుత్వం ఒక సిట్ వేసింది, ఒక కమిటీ వేసింది, దానికి ఐపీఎస్ ఆఫీసర్ అపాయింట్ చేసిండ్రు. అంతా అంటే మరి ఏం చేస్తే ఏ ప్రభుత్వం అని లేకపోతే వాళ్ళని కోర్టు పెట్టుకోమని ఆ కల్వకుంట్లోని ఆడ ఫామ్ హౌస్ లో కోర్టు పెట్టుకోమను, అలాగే జడ్జి పెట్టుకోమను. వాళ్ళ కుటుంబం అంతా వీళ్ళకి అందరికి మొత్తం మైండ్ దొబ్బింది కేటీఆర్ కు. ఆ కవిత దెబ్బ మామూలుగా లేదు. అంటే మొత్తం ఎంత అసహ్యకరమైన మాటలు అంటే అవి అసలు మీరు జీవించడానికి అర్హత లేదు ఆ కవితమ్మ అన్న మాటలకు. తెలంగాణను భ్రష్ట పట్టించిండ్రు, లక్షల కోట్లు దోసుకున్నారు, అమరవీరులకు అన్యాయం చేసిండ్రు. నేను వీళ్ళందరి తరఫున తప్పు అయిందని చెప్తున్నా, తల వంచుతున్నా, క్షమాపణ కోరుతున్నా అన్నది కేటీఆర్ గారి సోదరి. లక్షల కోట్ల అవినీతి చేసి రోజంతా దోసుకున్నదని అంటే మైండ్ పనిచేస్తలేదు. అలా చెల్లె పార్టీ పెట్టేళ్ళకి ఎక్కడన్నా మాకు కుడికి లేకుండా పోతుంది. మీ కుటుంబ సమస్యలని, ఒక మామూలు కుటుంబంలో గొడవలు, ఆ గొడవల్ని రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఆయన పాపం అయినా కానీ చాలా గౌరవం ఉండే. ఇంతకుముందు ఐపీఎస్ ఆఫీసర్ చేసింది ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆ గౌరవం దయచేసి ఆయన విజ్ఞత, ఇంత మంచి ఐపీఎస్ చదివిన ఆఫీసరు, మంచి నాన్ కరప్టెడ్ ఆఫీసర్ గిట్ట తయారైపోయింది ఆయన. ఈ దొరల దగ్గర ఎవడైతే దొరల గడిలో కోతాడో అవన్నీ దొరల బానిసల గుణాలు. అంటే ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే మేమందరం ప్రశ్నించొద్దా అనేది వాళ్ళ వాదన. ప్రశ్నిస్తేనే కదా ఎఫ్ఐఆర్ అయింది, ప్రశ్నిస్తేనే కదా చట్టం తన పని చేసుకుపోతుంది. దాంట్లో ఎవరు ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మేమేం అంటే కేటీఆర్ అనే వ్యాఖ్యలు కూడా ఏంటంటే సార్, బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా తోడు దొంగలే. ఎందుకంటే ఈ బండి భగీరథ పోక్సో కేసు విషయంలో వీళ్ళిద్దరు రెండు తోడు దొంగలుగా తయారయ్యి ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి వాళ్ళ బావమరిదో ఎవరో సొంతంగా చుట్టమైన వాళ్ళ హాస్పిటల్ ఉంటే దాంట్లో 9th ఫ్లోర్లోనూ 5th ఫ్లోర్లోనూ ఉంచి అంటే 9 రోజుల పాటు అక్కడే షెల్టర్ ఇచ్చి కాపాడారు అనేది వాళ్ళు బలంగా చెప్తున్నారు. వీడియో కూడా వచ్చిందని మాట్లాడుతున్నారు. ఏమన్నా అంటే ఫస్ట్ కేటీఆర్ ని లోపల బొక్కల దోషాల ఈ తెలంగాణ సర్వం భ్రష్టు పట్టడానికి, ఈ హైదరాబాద్ తెలంగాణ అంత గంజాయి రావడానికి, హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ రావడానికి, పార్కైతీ లోటల పార్టీలు రావడానికి, ఎన్నో రకాలు సినిమా హీరోయిన్. నేను అనలేదు ఇదంతా ప్రభుత్వంలో, ఇంతకుముందే అన్నారు. అంత చెప్పాలంటే ఇంకా అసహ్యంగా ఉంటుంది. ఆ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఇంకా ఇప్పటి వరకు ఉంచుతున్నారంటేనే రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కుమ్మక్కై ఎవడ బస్సు మని ఫార్ములా రేస్ లో 55 కోట్లు పంపిస్తాడు.